అన్న రూల్స్ రంజన్ సినిమా నిజంగా వేరే లెవెల్ ఉందన్న చెప్తున్నా కదా ఇచ్చి పడేసిండు. అంటే కిరణ్ అన్నకి ఇలాంటి సినిమాలు అసలు చూడలే అన్న, నిజంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇంకా నేహా శెట్టి కిరణపురం అయితే తప్ప వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ రొమాన్స్ కానీ పిచ్చి మొత్తం థియేటర్ మొత్తం నవ్వుకున్నాం అన్న. నిజం చెప్తున్నా కదా ఒక మంచి మూవీ ఉందన్న. ఇదైతే అందరు పక్క వెళ్ళి రూల్స్ రంజన్ సినిమా చూడండి అన్న, ఎవరు మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చిందన్న. ఇంకా ఏం చెప్తామన్న సినిమా గురించి అయితే ప్రతి పాయింట్ సీన్ నచ్చింది. ఇంకా నిజంగా అసలు పడి థియేటర్ మొత్తం పడి నవ్వుకుంటారన్న చెప్తున్నా కదా. ఫస్ట్ మీరు అందరు కిరణ్ అన్న గురించి అయితే అబ్బా కిరణ్ అన్న అసలు ఏం చేసినావు నిజంగా వేరే లెవెల్ చేసినావు. రూల్స్ రంజన్ సినిమా మీరు అందరు పక్కా చూడండి అన్న. థ్యాంక్ యూ అన్న. డైరెక్టర్ అన్న మణిరత్నం అన్న వాళ్ళు చేసిర్రు. నిజంగా డైరెక్టర్ అయితే గ్రేట్ అన్న. డైరెక్టర్ కానీ సాంగ్స్ కానీ బీజిఎం కానీ బాబా నిజంగా అసలు కామెడీ అన్న. వెన్నెల కిషోర్ అన్న కామెడీ కామేష్ ఏం చేసినావు అబ్బా అసలు నిజంగా వేరే లెవెల్ ఉంది. అదిరిపోయింది సినిమా అయితే. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందన్న. మీ అందరు కూడా వెళ్ళి ఫస్ట్ అయితే చూడండి రూల్స్ రంజన్ సినిమా. ఈ వీక్లో చాలా అంటే ఎన్నో సినిమాలు వచ్చినాయి, కానీ ఈ సినిమా మాత్రం నంబర్ 1 అన్న. మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాం, చూడండి మీరు సినిమాని. థ్యాంక్ యూ. కిరణ్ అబ్బవరం బాగా చేశారు సినిమా అయితే. సూపర్ డూపర్ హిట్ సినిమా. కడప అబ్బాయి కాబట్టి మేము కడప వాళ్ళని సపోర్ట్ చేస్తాము. సూపర్గా చేశారు, ఫెంటాస్టిక్. చాలా బాగుందండి మూవీ. సెకండ్ హాఫ్ అయితే హైలైట్, చాలా ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. తను మా రాయలసీమ వాడు కాబట్టి మాకు నార్మల్గానే ఇష్టం. సినిమాలో ఇంకా బాగున్నాడు. హీరోయిన్ కూడా చాలా బాగుంది, చాలా అందంగా చూపించారు. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్. కిరణ్ అబ్బవరం అంటే మాకు లవ్. ఐ లవ్ కిరణ్ అబ్బవరం. మా కడప పరువు నిలబెడుతున్నాడు కిరణ్ అబ్బవరం. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ సూపర్ హిట్ అయిపోద్ది. సాంగ్ కానీ బెడ్ సీన్ అసలు మీరు చూడలేదు. బా కిరణ్ సూపర్ సూపర్ సూపర్. తెలుగు ఇండస్ట్రీ పరువు నిలబెట్టావయ్యా కిరణ్. తెలుగు ఇండస్ట్రీకి నీలాంటి హీరో మాకు కావాలి. మన కడప నుంచి మళ్ళీ ఇంకొక అనుముత్యం రావాలనుకున్నాం, కానీ నీలాంటి అనుముత్యం ఇప్పుడు వచ్చారు. మేము సగరం కారు ఎక్కడ చెప్పుకుంటున్నాం. కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఇక్కడ. సెకండ్ హాఫ్ తీసేవారయ్యా. డైరెక్టర్ ఎవరో కానీ ఆయన పేరు కూడా నాకు తెలియదు. డైరెక్టర్ గారు మీరు సూపర్ ట్విస్ట్లో వెన్నెల కిషోర్ ట్విస్ట్ ఇచ్చాడు. ఎండింగ్ అసలు ట్విస్టులు లేని ట్విస్ట్లో. ఆ పెళ్లి సీన్ అంతా మొత్తం ఎవరు కూడా చైర్లో కూర్చోలేదు, అందరు ఎగిరే చెప్పేశారు. లవ్ యూ కిరణ్, ఆల్ ది బెస్ట్. సినిమా మటుకు బ్లాక్ బస్టర్ అన్న. సెకండ్ హాఫ్ అయితే హైలైట్ గా ఉంది. సినిమా సూపర్ ఉన్నది. ఇంతంత కాదు, హై లెవెల్ లెక్కలో ఉన్నది సినిమా. పాటలు కూడా బాగున్నది. రూల్స్ అనేది ఉన్నది కదా, హీరో చాలా పాటిస్తాడు. ఆ రూల్స్ తోటి మంచిగా సినిమా నడిపించిండు. ఏమాత్రం ఎక్కడ బోర్ లేకుండా అన్ని రకాలు స్టెప్ బై స్టెప్ సీన్స్ ఎక్కడ బోర్ లేకుండా మంచిగా సీన్స్ తీసి మంచిగా వస్తాడు చూసిండు. కామెడీ చాలా ఫుల్ మంచిగా ఉన్నది. కామెడీ ఇంతంత కాదు, జబర్దస్త్ కామెడీ. నో రూల్స్, లవ్ లో నో రూల్స్ ఏ ఉండకూడదు. అద్భుతంగా నటించాడు. అమ్మాయి కూడా బాగా చేసింది. కిరణ్ అబ్బవరం సూపర్ గా నటించాడు. ఎస్ ఐఎమ్ ఏ పవర్ స్టార్ ఫ్యాన్. ఎస్ కిరణ్ కి కూడా సపోర్ట్ చేస్తున్నాం ఈ మూవీతో. ఓకేనా? హీరో హీరోయిన్ ఇది ఫస్ట్ మూవీ కదా, సో బాగా చేశారు. ఇంకా ఈ మూవీతో ఇంకో మళ్ళీ ఒకసారి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కామెడీ లెవెల్స్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. రొమాన్స్ కూడా 2 సాంగ్స్ ఉంటాయి. మొత్తం మైండ్ బ్లాంక్ అంతే, గిరాక్ ఉంటుంది. ఫ్యామిలీతో పిల్లలతో ఇప్పుడు సమ్మర్లో అంతా ఎవరైనా చూడొచ్చు. మొత్తం నో ప్రాబ్లం. వింటర్లో అందరు చూడొచ్చు. రేటింగ్ 5. రూల్స్ రంజన్ ఎట్లుందో ఈ వారం రూల్స్ చేసేస్తాడన్న మొత్తం బాక్స్ ఆఫీస్ కదా. అన్నిటికంటే మెయిన్ థింగ్ అన్న, మనం విక్రమ్ సినిమాలో చూసినాము సస్పెన్స్ అన్ని, ఎవరు సినిమా సస్పెన్స్ చూసినాము అన్ని చూసినాము. ఇది ఇంకా సస్పెన్స్ ఉంటుంది అన్న, పిచ్చి లేచిపోతే లాస్ట్ సస్పెన్స్ పిచ్చి లేచిపోయి మనం కామిస్ అయిపోతాం అక్కడ చూసి. వేరే లెవెల్ ఉందన్న, చాలా బాగుంది. వీళ్ళ కాంబినేషన్ అంటే అన్నిటికంటే హీరోది న్యాచురల్ యాక్టింగ్ ఉందన్న, న్యాచురల్ కామెడీ ఉంది. అన్ని తర్వాత మనకి ఆ న్యాచురల్గా అనిపించింది అంటే మన కిరణ్ అబ్బవరం అన్న. అండ్ మెయిన్ థింగ్ అయిపోరాది డెఫినెట్లీ కొట్టినన్న, పక్కా కొట్టిన, నో ప్రాబ్లం. సాంగ్స్ అయితే వేరే లెవెల్ అన్న. బాగుందన్న, బాగుంది అన్న. రోల్స్ రంజన్ మాత్రం మూవీ మాత్రం చాలా సూపర్గా ఉంది. కిరణ్ అబ్బవరంకి బెస్ట్ మూవీ అండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక యూత్ ఎంటర్టైన్మెంట్, యూత్కి కనెక్ట్ అయ్యేది. ఇంటర్వెల్ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక మళ్ళీ ఈవీవి సత్యనారాయణ గారు మళ్ళీ వచ్చినట్టు అనిపించింది. ఆ కామెడీ, ఆ ఫన్ జనరేటర్ వెన్నెల కిషోర్ గారు, హైపర్ ఆది గారు, అలాగే నెల్లూరు శ్రీను అనేది చాలా సూపర్గా ఉంది.
ఫుల్ ఫన్ అండి, ఎంటర్టైన్మెంట్. అదొకటి సన్మోహన ఏదో సాంగ్ అనుకున్నాం కానీ థియేటర్లో మాత్రం బాబోయ్ యూత్కి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మజానే. మూవీ మాత్రం కిరణ్ బాబు గారికి బిగ్గెస్ట్ హిట్ అండి. మళ్ళీ కంబ్యాక్ అనుకోవాల్సిందే కిరణ్ బాబు గారు. చాలా సూపర్, పేరు తగ్గట్టే ఉంది, చాలా సూపర్. కిరణ్ బాబు గారు చాలా సూపర్ అండి. అలాగే నేహా శెట్టి మాత్రం గ్లామర్ వామ్మో సూపర్, పిచ్చెక్కింది వామ్మో. సమోడ సాంగ్ మాత్రం చాలా సూపర్, మూవీ మాత్రం చాలా సూపర్ అండి. అన్న రూల్స్ రంజన్ పేరు ఎందుకు పెట్టారని అనిపిస్తే ఈ వారం అదే రూల్ చేయబోతుంది కాబట్టి పెట్టిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ రేంజ్లో వచ్చింది మన కిరణ్ అబ్బవరం, కడప స్ప్రైడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలు లేదన్న సినిమా మాత్రం. అంటే ఇంతకుముందు వచ్చిన మూవీస్ కొన్ని అట్లిట్లున్న యావరేజ్గా ఉన్నా కానీ దీంతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పుకోవచ్చు అన్న. ఎస్ఆర్ కళ్యాణ మండపంకి మించి ఉందన్న మూవీ మాత్రం. అండ్ సాంగ్స్ చెప్పుకోవాలన్న, మెయిన్గా సమ్మో అనోడా సాంగ్కి మాత్రం లవర్స్ వస్తే మాత్రం ఎవ్వడు సీట్ల మీద కూర్చోరన్న, నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తాడు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా అండ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అని చాలా బాగా చేశారన్న. సో మనకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయన్న. పెద్ద సినిమాలలో కూడా మనం గెస్ చేస్తాం ట్విస్ట్లు, కానీ దీంట్లో గెస్ చేయలేమన్నా. మన కామేష్ ఉంటాడన్న, కామాంధుడు అనుకుంటాం కానీ చాలా మంచోడు ఉంటాడు. సో ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది నాకు. సో హైపర్ ఆది కానీ, సుదర్శన్ గారు కానీ, వెన్నెల కిషోర్ కానీ ప్రతి ఒక్కరు బాగా చేశారన్న. సుబ్బరాజు గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీక్లో ది బెస్ట్ మూవీ అదే. సో థ్యాంక్ యూ. నేహా శెట్టి నడుము మాత్రం ఉడుము కంటే సన్నగా ఉంది. సో దానికోసమైనా నేను ఇంకోసారి వస్తా. సో మీరు కూడా రండి. థ్యాంక్ యూ. నేను నా 6 పతివ్రతలతో వచ్చినా, మీరు మీ ఫ్యామిలీతో రండి. థ్యాంక్ యూ, లవ్ యూ. బ్రో ఇప్పుడే రూల్స్ రంజాన్ సినిమా చూసిన బ్రో. నాకు ఒకటి అండి, కిరణ్కి ఒక మంచి మూవీ దొరికింది అనుకోవాలి బ్రో. ఎందుకంటే బ్రో ఒకటి ఫ్యామిలీ అందరూ కలిసి ఒక 2 hours ఫుల్గా ఎంజాయ్ చేసుకొని కామెడీ నవ్వుకొని పోవాలంటే ఇదే మూవీ చూడండి. చాలా 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 బాగుంది. ఎందుకంటే నాకు ఇన్ని సినిమాలు చూసిన బ్రో, దీంట్లో ఒక నచ్చింది ఏంటంటే కామెడీ బ్రో. అన్ని కామెడీ, ఒక యాక్షన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్, ట్విస్టులు ఇవేం లేకుండా ఒక ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో నవ్వుకోవాలా, ఎంజాయ్ చేయాలంటే ఇదే సినిమాకి రావాలి బ్రో. ఇంకొకటి కిరణ్కి అయితే చాలా రోజుల ఒక మంచి హిట్ దొరికిందని చెప్పుకోవాలి. మళ్ళీ హీరోయిన్ ఏంది బ్రో, నేహా శెట్టి. సమ్మోహన సాంగ్ సెకండ్ హాఫ్లో వస్తాయి బ్రో. ఇక థియేటర్లో అరుపులు మెరుపులే కాదు బ్రో, ఆ సాంగ్ మాత్రం సూపర్ బ్రో. ఆమె నడుము అయినా, ఆమె యాక్షన్ అయినా, ఇన్ని సినిమాలు వేసింది కానీ ఇట్లా నడుము చూపించడం అంటే యాక్షన్ సీన్స్ ఎప్పుడు చేయలే. ఒక మంచి స్టార్ పక్కా బ్రో. ఈ మూవీతోని పక్కా స్టార్ హీరోయిన్ నేహా శెట్టికి మంచి బ్యాక్ వచ్చింది బ్రో. సినిమాలు హిట్ కొడుతూనే ఉన్నది, ఇది కూడా హిట్టే. నేహా శెట్టి గారు మీకు తిరుగులేదు మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ఆది అన్న యాక్టింగ్ కానీ, సుదర్శన్ అన్న, వెన్నెల కిషోర్ వీళ్ళందరి అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని నవ్వుకోవాలంటే రూల్స్ రంజాన్ సినిమాకి రండి, సూపర్ అన్న. ఇప్పుడే చూశాను రూల్స్ రంజన్, అయితే చాలా చాలా బాగుంది. కిరణ్ అబ్బవరంకి అయితే ఒక మంచి హిట్ అన్న, నిజం చెప్తున్నానుగా. ఆ కామెడీ టైమింగ్ ప్రతి సినిమాలో లాస్ట్కి ఒక ఎమోషన్ గానో లేకపోతే సాడ్గానో బయటకు వస్తారు, కానీ ఈ సినిమా చూసి ఫుల్ నవ్వుకుంటూ వస్తారు. క్లైమాక్స్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అది ఒక చిన్న ట్విస్ట్ తర్వాత ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ అందరూ ఆది కానీ, సుదర్శన్ కానీ, వైవా హర్ష కానీ, వెన్నెల కిషోర్ కామెడీ అయితే మీకు ఫుల్ మీల్స్ అన్న. దానితో పాటు చిన్న లవ్ స్టోరీతో కొంచెం చిన్న ట్విస్టులతో అవన్నీ మీకు చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా అనమాట. కిరణ్ అబ్బవరంకి అయితే ఒక మంచి హిట్ అనేది చెప్పాలి. సో రూల్స్ రంజన్ ఆ టైటిల్ ఎలా ఉందో, ఫస్ట్ హాఫ్ అంతా రూల్స్ ఎలా ఉండాలి, తన పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉండాలనేది చాలా బాగా చూపించారు. దాని తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఫ్యామిలీతో ఒక నిండుగా ఉంటుంది స్క్రీన్ అంతా. చాలా చాలా సాంగ్స్ చెప్పుకోవాలి. అందరూ సమ్మోహన సాంగ్ అంటారు కానీ బార్ సాంగ్ ఒకటి ఉంటుంది, సింగిల్గా ఉండాలి అనే సాంగ్. దానికి అందరు కమెడియన్స్తో పాటు సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెంటిమెంట్ సీన్ దగ్గర చాలా చాలా మెయిన్గా అయితే ఫన్ అయితే చాలా ఫన్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. డైరెక్టర్ తీసుకెళ్ళిన స్టోరీ విధానం కానీ, ఆ స్క్రీన్ ప్లే, ఆ ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్కి కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి క్లైమాక్స్లో, అవి నవ్వుకుంటారనమాట. చాలా చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా రూల్స్ రంజన్. ఆయన ఇప్పుడు రూల్స్ రంజన్ మూవీ చూసా. మూవీ అయితే చాలా బాగుంది. మెయిన్ హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. అమ్మో, నేహా శెట్టి చిన్న హీరోలతో విశ్వక్సేన్తో కానీ, మన కార్తికేయతో కానీ చిన్న సినిమాలని కొట్టేస్తుంది హీరోయిన్. ఒక మంచి పోటీ ఇచ్చుకొని వస్తుంది హీరోయిన్ అయితే. కిరణ్ అబ్బవరం గారికి అయితే ఒకటే చెప్తున్నా, మంచి సినిమా తీశారు. ఇంకా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అయితే దీనికన్నా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. ఇది హిట్ కొట్టారు, కానీ దీనికన్నా పెద్ద హిట్ కొడితే ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. సినిమా ఏదైనా మంచి కామెడీ సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మెయిన్ హైపరాజ్ గారు కానీ, వైవా హర్ష గారు కానీ, వెన్నెల కిషోర్ కానీ మంచి కామెడీ యాక్టర్స్ ఉన్నారు. మంచి నవ్వుకోవచ్చు సినిమాలో. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. ఒక సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఆ సమ్మోహన సాంగ్స్ కానీ ఏదైనా చాలా బాగుంది. నేహా శెట్టికి అయితే కంబ్యాక్, కిరణ్ అబ్బవరంకి అయితే హిట్ కొట్టారని చెప్తున్నా.